వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. పెద్ద వ్యాపారులకు మోడీ లబ్ధి చేకూరుస్తున్నారు అనే ముద్ర వేయడానికి ప్రయత్నించిన వారి ప్లాన్ రివర్స్ అయిందన్నారు. కాంగ్రెస్ వాళ్లే వ్యాపారుల దగ్గరకు వెళ్లి మీటింగ్ పెడుతున్నారని చెప్పారు. అంబానీ, అదానీలకు కాంగ్రెస్ హయాంలోనే 1,80,000 కోట్ల రుణాలిచ్చారని చెప్పారు వెంకయ్య. 2.5 మొత్తం అందరిదే 1% వాళ్ళ దగ్గరకు వచ్చేసిందా? ఇన్నేళ్ల పాటు పరిపాలించిన మీరు, మీ కుటుంబం, మీ పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుందంటే హ్యాజ్ నో ఆన్సర్. అందుకే నేను చెప్పాను, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాడాల్సిన అవసరం ఎంత ఉంది. మరి నేను పార్లమెంట్లో కూడా విన్నాను. నేను మీ అందరికీ అర్థం కావాల్సి ఉంది. ఏమని మోడీ గారు పెద్ద పెద్ద కంపెనీలకు సహాయం చేస్తారని ఒక ముద్ర వేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు రివర్స్ అయింది, చూస్తున్న బాధపడుతున్నారు. ఇప్పుడంతా వాళ్ళు పోయి కంపెనీ తరఫున మాడుతూ ఉన్నారు. వ్యాపారస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది, వ్యాపారస్తులు అలా జాగ్రత్తగానే. మొన్న ఆయన పోయి వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టాడు. అంతకుముందేమో బీజేపీని వ్యాపారస్తుల పార్టీని ముద్రేసేవాడు. పార్లమెంట్లో మోడీ గారు వచ్చిన మొదట్లో నెల రోజుల్లో ఎంత హడావుడి చేశారు తెలుసా? నేనున్నాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నాను. ఏమని కాలాధన్ వాపస్ రావు అని, నల్ల డబ్బుని వెనక్కి దాండి అని అరుస్తున్నారు. నేను 3 రోజులైంది 4 రోజులైంది పార్లమెంట్ ధరని కూడా 4వ రోజు వేసి చెప్పాను. నేను కాలాధన్ వాపస్ రావు, అదేనా మీ డిమాండ్ అన్నా. అవునన్నారు. తప్పనిసరిగా వాపస్ తెస్తామన్నా. అందరూ ఏంట్రా తెస్తామంటున్నాడు, ఏంటి తెస్తాడని. మీరు ఎక్కడ పెట్టారో చెప్పండి, తప్పనిసరిగా తెస్తామని చెప్పాను. కాలాధన్ కహా రఖాయా అప్పుడు బతావ్. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలాధన్నం పెట్టి రాలి కదా విదేశాల్లో, స్విట్జర్లాండ్లో, మారిషస్లో, సైప్రస్లో, బహామా దీవుల్లో. ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళ హయాంలో డబ్బంతా బయటకు వెళ్ళింది అంటే దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అదేమని ఇంకో రోజు మన మాట మొదలు అదానీ, అంబానీ, మోడీ హాయ్ 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 అని. అంటే అదానీ గుజరాత్ ఆయన, అంబానీ గుజరాత్ అయితే బాంబేలో బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరితో మోడీ గారిని కలిపి హాయ్ హాయ్ అదానీ, అంబానీ, మోడీ హాయ్ హాయ్ అని 2 రోజులు విన్నాను నేను. 3 రోజులు మళ్ళీ ఎలా కూడా చేస్తున్నారు. నేను లేచి చెప్పాను, అదానీ, అంబానీ ఆప్కా మెహర్బానీ అని చెప్పాను నన్ను. అంటే మొదట వెళ్ళిన వాళ్ళకి అర్థం కాదా? అయ్యా అదానీ వయసు ఎంత, అంబానీ వయసు ఎంత? అదానీ అంబానీ వయస్సు 2 సంవత్సరాలా, 1.5 సంవత్సరమా అని అడిగాను నేను. నాకు తెలిసి వాళ్ళ వయసు ఎక్కువే అంటే ముందు అర్థం కాదు అందరికి ఏమంటున్నాను నేను చెప్పాను అదానీ, అంబానీ, మోడీ హాయ్ హాయ్ అన్నారు. మోడీ వచ్చి సంవత్సరం అయింది. అప్పుడు సంవత్సరంలో బుట్టి అదానీ, అంబానీ ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా? మీ హయాంలో పుట్టారు, మీరే వాళ్ళని పెంచారు, మీరే వాళ్ళకి కోట్లు ఇచ్చారు, నోట్లు ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. నేను అందుకే పార్టీ విడుదల చేసింది 1,80,000 కోట్ల రూపాయలు. 1,80,000 కోట్లు 1,80,000 కోట్లు కాంగ్రెస్ హయాంలో అదానీ, అంబానీ మరియు రూయా ఈ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లోన్లు ఇచ్చింది. విజయ్ మలయా కాంగ్రెస్ హయాంలో లోన్లు తీసుకున్నాడు 2004 నుంచి 2009 అంతా కట్టలేకపోయాడు. మళ్ళా రీస్ట్రక్చరింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన డిఫాల్టర్ అయిపోయాడు. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు మలయా మోడీ వల్ల మోడీ వల్ల ఆయన ఎవరో లలిత్ మోడీ. ఇవి ఏం మాట్లాడుతున్నారా మీరంతా? మీ హయాంలో లోన్లు ఇచ్చారు, మీ హయాంలో ఎన్పిఐని, మీ హయాంలో రీస్ట్రక్చరింగ్ చేస్తారు. మీరు మమ్మల్ని విమర్శిస్తారని మోడీ గారిని ఇప్పుడు విమర్శిస్తారంటే జనంలో అలా మాడేస్తే. ఎందుకంటే వాళ్ళు బాగా అలవాటు చేసుకోరు. ఈ పేదరికం, పేదలు, మేము పేదల పక్కన, మీరు ధనికుల పక్కన, మీరు వ్యాపారస్తుల పక్కన. బీజేపీ అంటే వ్యాపారస్తుల పార్టీ నిన్నటిదాకా. ఇప్పుడు వ్యాపారస్తులు ఈ పెట్టారు కదా, ఈ నల్లధనాన్ని బయట తీయమని కొంత ఇబ్బందిగా ఉంది. చిన్నవాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అనుమానం లేదు దాంట్లో. దాన్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర మీరు రెచ్చగొడుతున్నారు. మీరు ఏంటి, మీ డబ్బులు ఏంది, మీరు నిన్నటిదాకా మీరు శుభ్రంగా అకౌంట్ లేకుండా తీసుకుంటునేవాళ్ళు, ఇప్పుడు అకౌంట్ పెడుతున్నాడు మోడీ అని వాళ్ళని రెచ్చగొడుతున్నారు. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.